ఇప్పుడు ఆల్రెడీ ఇస్తుంది. ఇప్పుడు ఏంటంటే మీరు ప్రభుత్వం ఇడిపోతుంది అంటున్నారు. పవన్ కళ్యాణ్ వాళ్ళు ఎలా ఇడిపోతారండి ఒకసారి చెప్పండి. పవన్ కళ్యాణ్కి ఎలా ఎన్ని వచ్చినాయండి సీట్లు చెప్పండి? 21 వచ్చే పిఠాపురం వస్తుందని ముందు చెప్పారా? మీరు చెప్పండి. పిఠాపురం పవన్ కళ్యాణ్కి వస్తుందని మీరు ఏమైనా ప్రకటించారా? వస్తాను ఏమైనా అన్నారా? ఎవ్వరూ పవన్ కళ్యాణ్కి రాదన్నారు. మా ఊళ్ళో గిడ్డి సత్యనారాయణ రాదన్నారు. మా ఊళ్ళో జనసేన గిడ్డి సత్యనారాయణ రాదు ఎట్టి పరిస్థితుల్లోనే అన్నారు. నేను ఒకే ఛాలెంజ్ చేశాను అక్కడ, ఎలక్షన్లోనే ఛాలెంజ్ చేశాను. 25,000 కనుక మెజార్టీ రాకపోతే నేను రాజకీయంగా ఎప్పుడు మాట్లాడనని కూడా చెప్పాను. అది కూడా ఎందుకంటారు, మాది ఆల్రెడీ టీడీపీ కింద 48,000 ఓట్లు ఉన్నాయి. జనసేన కింద ఎంత ఉన్నాయి? అప్పటికి 38,000 ఓట్లు ఉన్నాయి. ఈ రెండు కలిపితే యావరేజ్ 80,000 ఉంది. ఇప్పుడు ఆల్రెడీ వైసీపీకి వచ్చినాయి 68,000 ఓట్లు. ఈ లోలో పెరిగినాయి. తర్వాత ఉద్యోగస్తుల ఓట్లు ఇవన్నీ టార్గెట్ వేసుకోవాలి కదా. ఈ లెక్క చూస్తే 25-30 వస్తుంది మెజార్టీ, అంతే కదండి. ఇప్పుడు ఆల్రెడీ అన్నారు వైసీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు మేము చేరిపోయాం అయ్యి అంటున్నారు. చేరిపోయినట్టయితే వాళ్ళకి 58,000 ఓట్లు ఎలాగొస్తాయి? వైసీపీ టీడీపీలో చేరిపోయింది అయ్యి అంటున్నారు చాలామంది కామెంట్ ఇదే. చేరిపోతే వైసీపీకి మా నియోజకవర్గంలో 58,000 ఓట్లు ఎలాగొస్తాయి? రావు కదా. అవి ఏమీ చేరలేదు, అవి ఎలాగే ఉన్నాయి. ఇవి ఏంటంటే సానుభూతి పరులు ఉంటారు. టీడీపీ ఓటు బ్యాంక్ ఒక్క ఓటు కూడా సైడ్ అవ్వలేదు. అలాగే జనసేన ఓటు సైడ్ అవ్వలేదు. ఇప్పుడు ఏంటి ఉద్యోగస్తులకి అలా పిఆర్సీ పెట్టి ఒక్కొక్కడికి మాస్టర్కి వచ్చి 2 లక్షలు దొబ్బేశాడు కదంటారా? పిఆర్సీ పెట్టి 2 లక్షలు దొబ్బేశాడు కటింగ్ చేసి. సంవత్సరానికి 2 లక్షలు అంటే ఎంత పోతుంది? ఎన్ని లక్షల కోట్లు పోతుంది? అవన్నీ ఏమైనాయి? ఏ అభివృద్ధి చేశాడు ఆ డబ్బులతోటి చెప్పండి? ఏ అభివృద్ధి చేశాడండి? చేసింది మీరు కానీ మీరు మైక్ కాబట్టి ఏం చేశారు చెప్పండి? ఏమీ లేదు అసలు. ఇప్పుడు రాజధాని అన్నాడు, రాజధాని శ్మశానం చేశాడు. ఇప్పుడు ఆ రోజున బొత్స సత్యనారాయణ అన్నాడు శ్మశానంలో రాజధాని కట్టమేంటి అన్నాడు బొత్స సత్యనారాయణ. ఇప్పుడు మరి బొత్స సత్యనారాయణ సీటు సంపాదించుకోగలిగాడా? 3 రాజధానులు ఛాలెంజ్ అన్నాడు. వాళ్ళ ఇంట్లో ఓట్లు ఎన్ని వచ్చినాయి, వాళ్ళ సీట్లు ఎన్ని వచ్చినాయి బొత్స సత్యనారాయణ గారి ఇంట్లో చెప్పండి? ప్రజా తీర్పు కరెక్ట్గా ఇచ్చారు. నిజంగా చేసుకోవాలంటే బొత్స సత్యనారాయణ పెద్ద లీడరు కాదు, మేము కాంగ్రెస్ నుంచి ఆయన లీడరు. కానీ ఇవాళ ఎందుకు ఓడిపోయాడు? తిరుగుబాటు మొదలైంది కాబట్టి వదిలిపోయింది అంతే తప్ప ప్రజలు ఎప్పుడు చాలామంది అనుకుంటారు వీళ్ళందరూ డబ్బులు ఇస్తారా వీళ్ళ గొర్రెలు వేస్తారనుకుంటారు. చాలా తప్పది. ప్రజలు అన్నీ మంచి చెడ్డ ఇప్పుడు వాళ్ళ దగ్గర తీసుకుంటారు, వీళ్ళ దగ్గర తీసుకుంటే జేబులు వేసుకుంటారు. డబ్బులు ఎవడో వదిలేడు. డబ్బులు జేబులు వేసుకుని మంచికి ఓటేశారు. ఈసారి మంచి ప్రభుత్వానికి ఓటేశారు. ఇవాళ ఉమ్మడి ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్తున్నానండి. మోడీ గారు వచ్చారు కేంద్రం, ఇప్పుడు చంద్రబాబు నాయుడు రాష్ట్రం, పవన్ కళ్యాణ్ మీడియేటర్. ఈ ముగ్గురు కలిసి వెళ్తే మన రాష్ట్రం ఎన్ని వేల కోట్లు తెచ్చారండి. మరి అదే వైసీపీ పాలనలో ఎందుకు తేలేదు? ఒక ఆర్టీసీ బస్సు బాగుందండి, మా రోడ్లో 5 ట్రిప్లు వేసేది ఆర్టీసీ బస్సు. ఇవాళ బస్సు లేదు, అసలు బస్సులు లేవండి. ఈ రోడ్లు బాగోక బస్సులు పడిపోయి లోపల ఉన్నాయి, గ్యారేజ్లో ఉన్నాయి. మా ఊరికి 6 బస్సులు 6 సార్లు తిరిగేవారు. ఒక్క షెడ్ల కింద వేసేవాడు. ముందేమో రావులపాలెం వేసారు, తర్వాత షెడ్ల కింద వేసి ఇక్కడ దింపారు. ఇప్పుడు లేదు, అసలే బస్సు లేదు. ఇప్పుడు అంతా ఆటోలే. చాలా ఇబ్బంది పడుతున్నారు. అయినా ఎవరో ఈ బస్సు రాలేదని బాధపడలేదు. ఎందుకు? ప్రభుత్వం వలన మనం మంచి జరిగింది అని. కానీ ఏంటంటే ఇప్పుడు జరగవలసింది ఏంటంటే ఇప్పుడు మురుగులు డ్రైనేజీ వ్యవస్థ ఒకటి చేసుకోవాలి. పంట కాలంలో డ్రైనేజీ పెడుతున్నారు. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. పంట కాలంలో డ్రైనేజీ పెడితే పంట పోతే బాగు చేసేది ఎవరు? వాళ్ళే కదా, కార్మికులే కదా. వాళ్ళు డ్రైనేజీ వ్యవస్థ వచ్చినప్పుడు ఈ పంట కాలంలోది ఎంతవరకు శుభ్రం చేయగలరు? చేయలేరు. పంట పాలకులు డ్రైనేజీ వ్యవస్థ కట్ చేసి ఇప్పుడు పంట కాలం అనేది నిక్కచ్చిగా ఉండేలా చేస్తే మనకే ఈ ప్రభుత్వానికి 80% డోకా ఉండదు.
ఇదే ఇప్పుడే కాదు, రేపు జమినీ ఎన్నికలే కాదు, ఇంకో టర్మ్ కూడా వస్తుంది. ఇవాళ ఇన్ని జరిగినాయి. ఇవాళ సీ స్లీ స్లీప్ సీ ఫైట్ విమానం అదేనా ఇవాళ మనం విజయవాడ నుంచి శ్రీశైలం వెళ్ళారు ఆయన. ఎంత హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోయాడు. ఇప్పుడు విజయవాడ నుంచి మనం ఎలాగెళ్దామా? కార్ల మీద కానీ బస్సులో కానీ వెళ్ళలేం కదండి. వెళ్ళలేం కదా. ఆయన ఫ్లైట్లో వెళ్ళిపోయాడు కాబట్టి గబక్కని వెళ్ళిపోయి అక్కడ ఎక్కేసాడు, శ్రీశైలం దర్శనం చేసుకున్నాడు ఆయన. సో ఆ విధానం మారుతుంది అంటారు ఈయన వచ్చాక మొత్తం అంతా. మొత్తం మార్పు వచ్చింది కదండి. ఓకే మార్పు లేకపోవడం ఏం లేదు, మార్పు ఫుల్గా వచ్చింది, ఓకే సార్. వస్తుంది. ఇటు పైన 6 అంటే 3 అయిపోయినాయి కాబట్టి ఇంకో 3 చేసేస్తారు ఆయన. ఓకే ఏం డౌట్ పడక్కర్లేదు. ఇది మంచి ప్రభుత్వం, ఓకే మన ప్రభుత్వం. అదే జై తెలుగుదేశం, జై కూటమి.